మహాదేవ శ్రీమాత్రే నమః. 22వ తారీఖు సోమవారం రోజు 7వ నెల 2024. మరి ఈరోజు మనము ఈ యొక్క ద్వాదశ రాశులకు సంబంధించి చూసేటువంటి ముందుగా ఈరోజు చక్కగా కూడా పాడ్యమి, చక్కగా పౌర్ణమి అయింది నిన్న. మరి ఈరోజు పాడ్యమి, మరి యొక్క పాడ్యమి అదేవిధంగా శ్రవణ నక్షత్రంతో చక్కగా కూడా ఈరోజు ఉంది. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ద్వాదశ రాశుల వారందరూ కూడా మరి ఈ యొక్క ద్వాదశ రాశులలో మన మొదటిదైనటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతున్నాయి ఈరోజు. ఓకే, ఉద్యోగస్తులకు అదనపు పని భారము నుండి ఊరట లభించేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తున్నాయి. ఇక్కడ నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలలో అద్భుతమైనటువంటి పురోగతి సాగిస్తూ ఉన్నారు ఈ రోజునాడు ఈ యొక్క మేషరాశి వారు. కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతున్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతూ ఉన్నాయి. శత్రువులు సైతం మిత్రువులుగా మారేటువంటి పరిస్థితి ఈ రోజున అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా మారి మీకు సంతోషంగా సహాయం చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. కనుక ఎంతో చాలా బాగుంది ఈరోజు అని చెప్పుకోవచ్చును. గృహ నిర్మాణ ప్రయత్నాలు అంటే ఇల్లు తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం కానీ ఆలోచన కానీ మీకు అద్భుతంగా రాబోయేటువంటి పరిస్థితి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. పరిష్కార దిశగా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ రోజున కొంత ధన వ్యయము మాత్రము అధికంగా ఉంది. ఎందుకంటే టెంప్ట్ అయ్యి డబ్బు మాత్రం ఖర్చు పెట్టకండి, మంచి ఫలితాలు అయితే ఉంది. ఈ రోజు నాడు మీరు ఆరోగ్య విషయాలలో కొంత అశ్రద్ధ చేయకుండా ఉండండి. అదేవిధంగా లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన ఈరోజు నాడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే మరి రోజునాడు 22వ తారీఖు సోమవారం రోజు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తూ ఉన్నాయి. ఈ రోజునాడు ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉన్నాయి. అదేవిధంగా లాభసాటిగా ఈ యొక్క పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ముందుకు వెళుతూ ఉన్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటూ ఉన్నారు. ఆప్తుల నుండి ఊహించని సహాయము సహకారాలు అందుతూ ఉన్నాయి. ఈ రోజునాడు మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా వసూలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీర్ఘకాలిక రుణాలను సైతము మీరు తీర్చగలిగేటువంటి అనుగ్రహము ఈ రోజునాడు అమ్మవారు మీకు ఇస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. వృత్తి వ్యాపారాలు ఈ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి లాభదాయకంగా ఈ రోజునాడు ఉండబోతూ ఉన్నది. ఉద్యోగస్తులకు అధికారులతో కొంత ఏవైతే సమస్యలు ఉన్నాయో పై అధికారుల నుండి అవి రాజీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ సంబంధ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంది. గృహమునకు చక్కగా కూడా బంధుమిత్రులను రావడము, వారిచే ఈరోజు ఇల్లు కలకలలాడడం కావచ్చును. ఇవన్నీ చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఈరోజు చాలా బాగుంది. ఇంకా చూసుకున్నట్టయితే గురు చరిత్ర కానీ గురు సంబంధిత పారాయణం కానీ చేసుకుంటే ఈరోజు అంతా కూడా శుభమే అని చెప్పడం జరుగుతున్నది. ఆల్ ద బెస్ట్. మిథున రాశి వారిని మరి చూసుకున్నట్టయితే గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెము మందకోడిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి. గృహానికి సంబంధించి ఎలాంటిది ఉన్నా కూడా కొంచెము ఆలోచించి మీ జాతక పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళండి. మీ జాతకంలో దశ అంతర్దశలు కాస్త ఇబ్బందికరంగా ఉంటే మాత్రము ఇబ్బంది అవుతుంది. ఇన్నర అసలే మీకు 2021 నుండి బాలేదు, చాలా గడ్డు కాలమే. అమెరికాలో ఉండేటువంటి వారికి కూడా ఎంతోమంది కాల్స్ మాట్లాడుతున్నాను. ఉద్యోగాలు లేక, పిఆర్ రాక, పర్మనెంట్ వీసాలు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకసారి జాతకాన్ని అయితే ఖచ్చితంగా పరిశోధన చేసుకోండి మిథున రాశి వారికి. ఇంకా చూసుకున్నట్టయితే పాత మిత్రులను కలుసుకునేటువంటి పరిస్థితి, కొన్ని విషయాలు చర్చించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు
అందక కొంత నష్టము తప్పదు అని చెప్పవచ్చును. ఎవరో సమయానికి డబ్బు ఇస్తా అని చెప్పి మీకు నమ్మక ద్రోహం కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అవసరానికి చేతిలో డబ్బు నిల్వ అనేటువంటిది ఉండకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతున్నది. ఈరోజు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితము లభించదు. కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకొని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉద్యోగ విషయాలలో అదనపు బాధ్యతలు స్వీకరించేటువంటి పరిస్థితి ఉంది. కాస్త విశ్రాంతి అయితే ఉండదు. మీ శ్రమకు తగినటువంటి విశ్రాంతి అయితే లభించదు. ఈరోజు ఎంతో గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. ఈ యొక్క రోజు మొత్తము కూడా కుటుంబ సభ్యుల నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నది. మీ యొక్క పిల్లలకు సంబంధించి విద్యా విషయంలో కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. అనూహ్యమైనటువంటి అవరోధాలు కావచ్చును. పెను మార్పులు అయితే ఉంది. ఈరోజు పెను సంచలనం జరిగేది ఉంది. ఇవాళ రేపు ఈ 2-3 రోజులలో కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత జాతక పరిశోధన చాలా అవసరం. ఖచ్చితంగా దశ ఏం నడుస్తుందో తెలుసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి. ఈరోజు ఖచ్చితంగా కూడా మీరు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే మరి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గురువు మీకు 11లో ఉన్నాడు, కానీ అష్టమ శని అయితే ఉంది. కనుక మీ జాతకంలో మాత్రము శని భగవానుడు వక్రంగా ఉన్నాడా, లేదా శని భగవానుడు కూడా అష్టమంలో ఉన్నాడా, మామూలుగా ఉండదు ఇప్పుడు మీకు పరిస్థితి. కనుక చాలా ఘోరంగా ఉంటుంది. హౌస్ రిలేటెడ్ చేంజెస్ కావచ్చును, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, డబ్బులు ఎవరైనా మీకు 1 మంత్లో ఇస్తానని చెప్పి 1 ఇయర్ అని ఇవ్వకపోయేటువంటి పరిస్థితులు, ఎవరినో నమ్మి డబ్బు లాస్ అయ్యేటువంటి పరిస్థితి, కోర్టు కేసులు, అదేవిధంగా హౌస్ చేంజెస్. ఈ ఇంటికి వెళితే ఆ ఇల్లు బాగాలేదని, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాస్తు లేదని చెప్పి, ఇంట్లో నిద్ర పట్టడం లేదని చెప్పి, అసలు ₹1 రావటం లేదని చెప్పి ఈ తిరగడమే ఉంది పరిస్థితి. ఎన్నో అవరోధాలు అయితే ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం అయితే లభించదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకును కలిగిస్తూ ఉంటుంది. అంటే మీరు పనిచేసే చోట ఈరోజు మీ పక్కన వారితోనే ఏదో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. చేపట్టిన పనులు చాలా స్లోగా ముందుకు వెళుతూ ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైనటువంటి ఆలోచనలు చేయలేరు. ఎందుకు ఏదో డిప్రెషన్, మైండ్ సరిగా ఉండదు. ఇంకా కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు. దానివలన ఈరోజు నాడు మీకు ఇంట్లో కొంత ఇబ్బందికరంగానైతే ఉంది. జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉన్నవి. చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు కలగడంతో పాటుగా అసలు ఈ యొక్క పరిశ్రమ ఉంచాలా తీసేయాలా అనేటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. మరి యొక్క రోజు ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. కొంత ప్రయాణానికి సంబంధించి ఏదన్నా ఉంటే వాయిదా వేసుకోండి. కొంచెం ఈ 2-3 రోజులు బాగాలేదు. బీ కేర్ఫుల్. ఖచ్చితంగా కూడా మీరు విష్ణు సహస్రనామాలు చదువుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మరి సింహరాశి వారిని చూసుకున్నట్టయితే సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. విస్తృతమవుతూ ఉన్నాయి ఈ యొక్క పరిచయాలు. మరి ఆ విస్తృతం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, మీరు నలుగురికి పరిచయాలు అవ్వడము, మీ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో అది నలుగురికి షేర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతున్నాయి. బీ కేర్ఫుల్. సింహరాశి వారు మేము అక్షరం మీద ఎవరైతే ఉన్నారో కమ్మింగ్ సూన్లో అష్టమ శని రాబోతుంది 4-5 నెలలలో. మరి మీ జాతకంలో కూడా ఏమైనా శని భగవానుడు అష్టమాతున్నాడా, సప్తమాతున్నాడా, వక్రంగా ఉన్నాడా, వక్ర దృష్టిలో ఉన్నాడా చూసుకోండి. మీనరాశి మా అక్షరం మీద ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సింహరాశి కిందానే తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చును భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ కూడా మెప్పించుకుంటారు, ఆకట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అందరికీ నచ్చే విధంగా ఉంటారు. అదేవిధంగా చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతూ ఉన్నాయి. అనుకున్న సమయానికి ధన సహాయం అందేటువంటి పరిస్థితి ఉంది. రుణాలు కూడా తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రోజు మధ్యాహ్నం కానీ సాయంకాలం అయ్యేసరికి
కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ స్టమక్ రిలేటెడ్ కావచ్చును, ఇవి ఇబ్బందికరంగా ఉంటాయి. దుర్గాదేవి ఆరాధన కానీ లేదా లక్ష్మీదేవి ఆరాధన కానీ చేసుకోండి. ఈ రోజు నాడు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి. స్థిరాస్తి వివాదాలు ఏదైతే ఉందో ఇంకా ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంత తెలివిగా కూడా మీరు సమాధానపరిచి పక్కకు తప్పుకునేటువంటి ఆలోచన చేసుకోండి. నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. సమాజంలో పలుకుబడి కావచ్చును, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులచే మంచి మంచి పరిచయాలు ఏర్పడుతూ ఉన్నాయి. దాని వలన మీ యొక్క ఉద్యోగం కావచ్చును, వ్యాపారం కావచ్చును అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వసూలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. చేపట్టిన వ్యవహారాలు అనుకున్నటువంటి విధంగా మీరు చేసుకుని ముందుకు వెళుతూ ఉన్నారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచన తప్పకుండా కూడా కలిసి వచ్చేటువంటి దిశగా వెళుతూ ఉన్నారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగానే ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి పరిస్థితి ఉంది. ఆశించినటువంటి పురోగతి సాధిస్తూ ఉన్నారు. మరి తప్పకుండా కుటుంబ సభ్యులతో కొంత వివాదాలు అయితే ఉంటాయి, అవి చూసుకొని ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉంటుంది. తప్పకుండా కూడా ఈరోజు మీరు నవగ్రహాలకు సంబంధించింది ఆదిత్యాయ చ సోమాయ అనేటువంటి యొక్క శ్లోకాన్ని చదువుకోండి. ఒక 108 సార్లు చదువుకున్న తర్వాతనే మీరు ఇంటి నుండి ముందుకు వెళ్ళండి. అంతా శుభ ఫలితాలు జరుగుతాయి. ఆల్ ద బెస్ట్. తులారాశి వారికి 22వ తారీఖు సోమవారం రోజు. ఈరోజు ఖచ్చితంగా కూడా అధిక శ్రమతో అల్ప ఫలితం అయితే ఉంది. శ్రమ అధికంగా ఉంది, ఫలితము తక్కువగా కూడా ఉంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు ఉన్నాయి. సోదరులతో కొన్ని వ్యవహారాలు కొంత చికాకులు మాత్రం తప్పవు. అంటే మీ సోదరి మనులతో అది గుర్తుంచుకోండి. ఇంకా కొంత చికాకులు అయితే ఉన్నవి. ఇంటా బయట కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా తులారాశి వారికి అష్టమ గురువు నడుస్తుంది కనుక మీ జాతకంలో గురుస్థానము బాగుందా, మరి మీకు గురుబలం ఉందా అనేటువంటిది చూసుకోండి. ఖచ్చితంగా కూడా తులారాశి వారికి గడ్డు కాలంగా ఉంది. ఈ సంవత్సరం మొత్తము కూడా రా, రీ, రో, రే అక్షరాలు ఎవరైనా ఆర్ రిలేటెడ్ కానీ, ప్రా రిలేటెడ్ కానీ, ప్రా కానీ, ప్రీ కానీ ఇలా ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్నరా ప్రసాద్ కావచ్చును, ప్రమోద్ కావచ్చును, అదేవిధంగా రాంబాబు కావచ్చును, రాజు కావచ్చును, ఇలా ఉండేటువంటి వారికి ఈ 3 నెలల నుండి బాగాలేదు. ఆర్థికంగా కానీ లేదా ఏదో టెంప్ట్ అయ్యేటువంటి విషయాలు కావచ్చును. ఒక్కొక్క వయసు వారికి ఒక్కొక్క రీత్యా మీకు రిజల్ట్ ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇందులో ఒక ప్రముఖ జ్యోతిష్యునికి మైనస్ వాతావరణం ఇస్తే వారి భార్యకు వచ్చేసరికి అంబానీ ఇంట్లో వీణ వాయించేటువంటి రిజల్ట్ వచ్చింది. అంటే ఉదాహరణ ఇట్లా సేమ్ అదే గ్రహము కనుక ఒకరికి ఒక రీతిగా రిజల్ట్ ఇస్తే మరొకరికి మరొక రీతిగా ఇస్తుంది. కనుక జాతకలో మీకు గురువు కానీ అసలు దశ అంతర్దశలు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది మాత్రం మస్ట్ చూసుకోండి. తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎక్కువగా కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అధిక ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తి అవుతున్నాయి. కుటుంబ విషయాలలో ఆకస్మికంగా ఆలోచనలు మార్పులు చేస్తారు. కొన్ని రంగాల వారికి నిరుత్సాహ వాతావరణం అయితే తప్పదు. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గడ్డు కాలం అని చెప్పవచ్చును. ఖచ్చితంగా కూడా తులారాశి వారు ఈరోజు చక్కగా కూడా మీరు మన కామాక్షి దీపాన్ని ఇంట్లో పెట్టుకోండి, లేదా లక్ష్మీదేవి ఆరాధన చేసి మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళండి. అంతా శుభం. ఆల్ ద బెస్ట్. అటు పిమ్మట వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే మరి ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తూ ఉన్నారు. అద్భుతం. మరి వృశ్చిక రాశి వారికి వాస్తవానికి కూడా అర్ధాష్టమ శని మూలకంగా అంటే నాని నూనె అక్షరాలు నరేష్ కావచ్చును, నవీన్ కావచ్చును, నరేందర్ కావచ్చును, ఇలా అర్ధాష్టమ శని మూలకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా యా కావచ్చును, జియో కావచ్చును, వినరా వీరందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ఎందుకంటే వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరము మనిషికి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. నూతన గృహము కొనుగోలు కావచ్చును, లేదా గృహ మార్పులు చేర్పులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇంకా
కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి జాప్యంగా సాగేటువంటి పరిస్థితి ఉంది. ఆశించిన లాభాలు అయితే రాకుండా ఉన్నవి. కొంత చిన్నపాటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో చిన్న తరహా పరిశ్రమలకు కొంత వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు తప్పకుండా కూడా ఆలోచన స్థిరత్వం అనేటువంటిది ఉండదు. అసలు మీ మనసు ఒక దగ్గరనైతే ఉండదు. ఈరోజు నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతున్నాయి. మీరు పనిచేసే చోట కూడా మీకు ఒక మాట పట్టింపులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క రోజు బంధువుల నుండి కొంత శుభవార్త ఏదైనా వినేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా అవసరానికి ఆర్థిక సహాయం మాత్రము అందేటువంటి పరిస్థితి ఉంది. కనుక వృశ్చిక రాశి వారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. చాలా మంచి ఫలితం ఉంటుంది ఈరోజు నాడు. ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. బి అక్షరము అంటే భిక్షపతి కావచ్చును, అదేవిధంగా భానుచందర్ కావచ్చును, భాను కావచ్చును, ఇంకా ఇదే విధంగా జ్యోతి కావచ్చును. వై అక్షరము, బి అక్షరము న్యూమరాలజికల్గా ఈ అక్షరాలతో ఎవరైతే ఉన్నారో వారికి కొంత గడ్డు కాలమే. తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశోధన తెలుసుకోండి. కొంత ఏవైతే దశలు అంతర్దశలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోండి. మరి అది ఏ నక్షత్రంలో ఉంది, ఎన్ని డిగ్రీస్లో ఉంది కూడా చూసుకోవాలి. మంచి ఫలితం ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేసుకోండి, వాయిదా అవుతవి. ఇంకా దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు ఉన్నవి. రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతున్నాయి. హెల్త్ రిలేటెడ్ కావచ్చును, చెస్ట్ రిలేటెడ్ కావచ్చును. షుగర్ బీపీ లెవెల్స్ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. చేపట్టిన పనులలో శ్రమకు తగినటువంటి ఫలితం అయితే కనిపించదు. సోదరులు నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి ఖర్చు అదేవిధంగా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగంన పని ఒత్తిడి కూడా అంతటా వ్యాపారంలో కానీ మనకు అదేవిధంగా ఉద్యోగంలో కానీ ఇంటా బయట చికాకులు. ఇప్పుడు 100 ఖర్చు అయ్యే వద్ద 200 అవుడు, 200 ఖర్చు అయ్యే వద్ద 300 అవుడు, 1 అవర్ పనిచేసే చోట 2 గంటలు చేయాల్సి వచ్చుడు. ఇలాంటివి సమస్యలు ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈరోజు నాడు ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మరి మకర రాశి వారిని చూసుకున్నట్టయితే గృహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. అది ఎలాంటి సంఘటన అనేటువంటిది అంటే ఇక మీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు అయితే పూర్తి చేసుకుంటారు. నూతన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంకా ప్రయాణాలలో నూతన పరిచయాలు, ఆ పరిచయాలతో మీ యొక్క బిజినెస్ కానీ అదేవిధంగా ఉద్యోగంలో కానీ అద్భుతమైనటువంటి మార్పులు చేర్పుల దిశగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. నిరుద్యోగులకు నూతన అవకాశం లభించేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి వ్యాపారాలు ఆశించినటువంటి రీతిలో సాగుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికార ఆదరణ లభిస్తూ ఉంది. అన్ని రంగాల వారికి దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా మాత్రం ఉండేటువంటి ప్రయత్నం చేయండి మకర రాశి వారు. తప్పకుండా కూడా ఆదిత్య హృదయం చదువుకోవాలి ఈరోజు మకర రాశి వారు. ఎందుకు అంటే ఇంట బయట మాత్రం అంతా అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా శని వక్ర దృష్టి వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. అవి హెల్త్ ఇష్యూసా, లేదా పార్ట్నర్షిప్లలో చేసేటువంటి బిజినెస్లో గొడవలు ఏర్పడడమా, లేదా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడమా, లేదా మీ జాతకంలో శని కూడా వక్ర దృష్టిలో ఉన్నా లేదా శని భగవానుడు నీచపడినా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉంటాయి. అసలు చేయి దాకా పని వస్తుంది, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కనుక మరి మకర రాశి వారు, మరి మీరు ఒకవేళ ఏ అక్షరం మీద పేరు గలవారా, మీ వ్యవహారిక నామం జన్మనామం వేరా, అది కూడా చూసుకోండి. అట్లా ఉన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలే ఉంటాయి. కనుక మీరు తప్పకుండా కూడా ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు
చికాకు కలిగించేటువంటి విధంగా మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ యొక్క ఇంటా బయట కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో కొంత అనుకున్నటువంటి విధంగా మాత్రం ముందుకైతే వెళ్ళని పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులతో విందు అదేవిధంగా వినోదానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఎంత కష్టపడినా కూడా ఫలితం అంతంత మాత్రంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత చికాకుగా కూడా, అంటే మీరు పనిచేసే చోట ఇంకా అదనపు బాధ్యతలు మీకు అప్పగించేయడం వల్ల ఇంకా ఏదో చికాకు ఏర్పడేటువంటి పరిస్థితి, పనిచేసే చోట కూడా కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. జాగ్రత్తగా ఉండండి. వాస్తవానికి కుంభరాశి వారు అంటేనే ఎవరితో మాట్లాడరు, మీ పనేదో మీరు చేసుకొని పోతారు. పాపం ఎవరైనా పిలిస్తేనే మాట్లాడతారు. మరి అలాంటిది మీరు ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చినా లేదా ఎక్కడనో ఇన్వెస్ట్ చేసినా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఏదో మొత్తానికైతే ఇబ్బందికరంగానే ఉంటుంది. తప్పకుండా కూడా మీరు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చదువుకోండి. కొంత శుభం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మరి మీనరాశి వారు ఆల్రెడీ ఏలినాడు శనిలోనే ఉన్నారు. మరి శని వక్ర దృష్టిలో ఉంది కనుక శుభం మీకు. కానీ మీ జాతకంలో నీచబడినటువంటి దశలు అంతర్దశలు నడుస్తుంటే మాత్రము ఈ ఫలితాలు ఎక్కువగా కూడా మీకు యోగించవు. మరి ఎట్లా ఉంది అనుకుంటే ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతూ ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి విధంగానే నిజమవుతూ ఉంటాయి. కొన్ని నిరుద్యోగులకు అందిన సమాచారము కొంత సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా సోదరులతో భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆస్తి పంపకాలు కావచ్చును, భూ వివాదాలు కావచ్చును, ఈ యొక్క తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో తప్పకుండా ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. చాలా కాలంగా పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో 2021 మన 22 ఆగస్టు నుండి కూడా బాలేదు మీకు. అప్పటి నుండి పడుతున్నటువంటి కష్టానికి కొంత ఫలితం ఈరోజు లభించవచ్చును. ఎంతో కొంత అనుకున్న పనులు అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో సఖ్యత వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటున్నాయి. ఆ ఉద్యోగమున అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మరి యొక్క రోజు కొంచెము ఇంటా బయట కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే గోచరిస్తూ ఉంది. తప్పకుండా కూడా మరి ఈ యొక్క రోజున ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మరి తప్పకుండా కూడా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ధ్యానం కానీ 108 నామాలు కానీ చదువుకోండి. మీనరాశి వారికి ఏలినాడు శనిలో ఉన్నారు కనుక ఆ నరసింహస్వామి తప్పకుండా మీ మొర ఆలకిస్తాడు. ఈ రోజున తప్పకుండా మీ ఒకవేళ భర్త మీనరాశి అయితే భార్య చదవండి. ఇద్దరు మీనరాశి వారైనా ఇద్దరు చదువుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. For more videos like this, subscribe Big TV channel.